జరిగిపోయిన దాన్ని ఎవరు పట్టించుకుంటారు? మామూలు విషయం అయితే నేను కూడా లైట్ తీసుకునేవాడిని. కానీ మా అమ్మని హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారు? ఇవన్నీ గతానికి సంబంధించినవి కదా. విశాల్, సడన్ గా నువ్వు గాయత్రి ప్రస్తావన తీసుకొస్తే నైని కంగారు పడుతుంది కదా. అది కాదు నాన్న, నైనికి గతంలో ఏం జరిగిందో తెలిస్తే బాగుండేదని చెప్తున్నాను. తనేదో అమ్మవారి కృపతో ఎవరికీ ఆపద జరగకూడదని మనసు కనిపించింది చెప్తే నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుని ఇబ్బంది పడుతున్నావు విశాల్. నాన్న, అమ్మ ప్రాణాలు తీయడానికి భూషణ్కి ఎవరు సాయం చేశారన్నది తెలియాలి. బాగా తెలిసిన వాళ్లే. తెలిసిన వాళ్ళ? మనకు తెలియదు కదా నాన్న. ఎందుకు తెలీదు? మావయ్య గారు, బాబు గారు నన్ను కంగారు పెట్టడం కాదు, మీరు కంగారు పెడుతున్నారు. సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదు కదా. పోనీ ఎవరన్నదైనా తెలిస్తే ఆధారాలు సంపాదించడం ఈజీ అవుతుంది కదా నాయని. అదే చెప్తున్నాను విశాల్. మీరేం చెప్పకండి మావయ్య గారు. అయితే నాన్నకి తెలుసు అన్నమాట. లేదు లేదు. నైని, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పకుండా ఉంటానా బాబు గారు? భూషణ్ దొరికినప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. ఆవేశంతో అనుమానంతో ఏ పని చేసినా అది కుటుంబానికి నష్టం కలిగిస్తుంది. ఇలా భయంతో శాంతి జపం చేసుకుంటూ ఉంటే దుర్మార్గుల్ని శిక్షించలేము నాయని. పైగా వాళ్ళకి ఆయుష్ పోసిన వాళ్ళమవుతాం. ఎందుకమ్మా ఇంకా ముసుగులో గుద్దులాట? తిలోత్తమే గాయత్రిని చంపేసిందని చెప్పేసి విశాల రాక్షసిని ముక్కల కింద పాతరేస్తాడు. వద్దు మావయ్య గారు. గాయత్రమ్మ గారి చేతిలోనే బాబుగారిని పెంచిన తల్లి బలవ్వాలి. మా ఆయనకి గర్ల్ ఫ్రెండ్ అయిన కసి కూడా వరుసకి మీకు సిస్టరే అవుతుంది ఇన్స్పెక్టర్ గారు. తను కూడా రాఖీ కడుతుంది. అలాగేనమ్మా. అంతకన్నా ఆనందమే ఉంది. నా చెల్లెలు సుధని పోగొట్టుకున్నాను. మీ అందరిలో తన్ని చూసుకుంటున్నాను. సుధని నేనే పైకి పంపించానని తెలిస్తే నా చేతికి బేడీలు వేస్తాడు చంద్రశేఖర్. బొట్టు పెట్టి కుంకుమ భరణి ఇటు వదినా. ఇన్స్పెక్టర్ గారికి మన వాళ్ళు బొట్టు పెడతారు. ఒక్కరు పెడితే చాలు, అందరూ కుంకుమ అంటిస్తే పోలీసు వారు పోతురాజులా కనిపిస్తారు. ఒక్క నిమిషం, నా డౌట్ క్లియర్ అవ్వ. నువ్వు రూమ్ లో ఒకే ఒక్క రాఖీ ఉండాలి కదా, నువ్వు దాన్ని తీసుకురాకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నాకేం తెలుసండి, మీరే తెచ్చి పెట్టారేమో అనుకున్నాను. ఒక రాఖీ అయితే డైనింగ్ టేబుల్ మీద ఉంది. అదెక్కడుంది? ఎందులో ఉంది? అదే ఏది అని. ఏదో నాకేం తెలుసు. ఇందులో వేసుకొని వచ్చేసాను. అన్నీ ఒకేలా ఉన్నాయి. కలిసిపోయాక ఎలా గుర్తుపడతాం? ఇప్పుడేంటి ప్రాబ్లం? అదేం స్పెషల్ గా తీసుకురాలేదు కదా. అదేం లేదు నాన్న, వాడు ఉండబట్లేక ఏదేదో అనేస్తూ ఉంటాడు. త్వరగా కట్టేస్తే ఒక పని అయిపోతుంది. పిన్ని, ఇదిగో తీసుకోండి. వదినా, ఇది మా ఆయనకి కట్టు. పాయిజన్ పూసిన రాఖీ ఏదో
ఏదెవరికి కడుతున్నావో తెలియట్లేదు. జగదీష్ చేయి పడిపోతుందో, లేకపోతే పావనమూర్తి అవిటివాడైపోతాడు. మామయ్యనా నాన్ననా ఎవరు పడిపోతారు? విషయం రాసిన రాఖీ ఇన్స్పెక్టర్ చేతిని పనికి రాకుండా చేస్తుందన్నమాట. అన్నా ఏమైందన్నా? పోలీసు అన్నా చెప్పన్నా, ఏమవుతుంది? ఏంటి ఇలా అయిపోతున్నావు? ఏమైంది? ఇన్స్పెక్టర్ ఏమైంది? ఇందాకేమో కరెంట్ షాక్ కొట్టినట్టు చేశారు, ఇప్పుడేమో పగలబడి నవ్వుతున్నారు. అసలే బిత్తరపోయున్నావు. నవ్వకుండా అలా ఎందుకు చేశారో చెప్పండి. జోక్ చేశాను. నిన్ననే దుర్గాప్రసాద్ చెక్ ఇచ్చాను. ఇంకా ఏదైనా అవసరం పడితే గంగారాం దగ్గర తీసుకోండి. ఈ 2 రోజులు నేను ఆఫీస్కి రావడం లేదు. నేను కాల్ చేసి కలుస్తాను. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్. బాబుగారు ఇంట్లోనే ఉండి పనులు పూర్తి చేయిస్తున్నారే. నువ్వు కూడా ఆఫీస్కి వస్తే నేను చక్కగా కలిసి వెళ్ళేవాళ్ళం. నన్నేమో చైర్మన్ని చేసావు, హాసినివదని హోమ్ మినిస్టర్ని చేసావు. నువ్వు మాత్రం ఇంట్లోనే హాయిగా ఉంటున్నావు. మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎప్పుడు ఖాళీగానే కనపడతారులేండి. ఇటు తిరగండి. ఏం చేస్తావు? ఏం చేయమంటారు? ఏదైనా చేయొచ్చు కదా. సన్మానిద్దాము అనుకుంటున్నాను. పదాలతోనా పెదాలతోనా? 2 కాదు, బంగారంతో. ఇదేంటి, ఇన్స్పెక్టర్ గారు చెల్లెల మీద ప్రేమతో గోల్డ్ చైన్ నీకిస్తే నువ్వేమో నా మెళ్ళ వేసావేంటి? మీరు నేను వేరు కాదు కదా, నేను వేసుకున్నా మీ మెళ్ళ ఉన్నా ఒకటే అని. ఇలాంటివైతే ఓకే. మంగళసూత్రాలు కూడా 2 వారాలు మీరు వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వస్తేనే కష్టం. ఇదేదో బాగుంది బాబు గారు. హలో సెవంతిక. సంస్కృతంలో చామంతిని అలా పిలుస్తారు కదా. కరెక్ట్. ఎక్కడ చదివావు? పొద్దున్న అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు పుస్తకంలో రాసుంది, గుర్తు పెట్టుకుని మీకు చెప్పాను. ఓహో, నేను అడుగుతానని నువ్వు అన్నిటికీ ప్రిపేర్ అయ్యావన్నమాట. వెరీ గుడ్. అయితే ఈసారి నువ్వు కనుక్కోలేని పేరు చెప్తాను. మీరు గుర్తు పెట్టుకోవాలని నిద్దట్లో అదే పేరుని కలవరించారనుకోండి, అప్పుడు నాకు తెలిసిపోతుందిగా. నువ్వు నిద్రపోయేదాకా నేను పడుకోనుగా. ఓ, అలా వచ్చారా? ఇలా కూడా వచ్చేస్తాను. వదలండి బాబుగారు,
ఎవరు రారులే. మీ అమ్మ వచ్చి 7 నెలలైంది. మీ మాటలు, మీరు చేసే అల్లరి ఆమె గమనిస్తూనే ఉంటారు. నా కొడుకు కోడలు చాలా సంతోషంగా ఉన్నారని సంబరపడిపోతుంది కదా. మీరు అలా అనుకుంటున్నారా? ఏంటి వేషాలు అని తను పుట్టాక మీ చెవులు మెల్లకపోతే అప్పుడు అడగండి. మా అమ్మని ఎలా కూల్చేయాలో నాకు బాగా తెలుసు. తేలిగ్గా తీసుకోకండి సార్. ఎందుకు మేడం? పుట్టేది గాయత్రమ్మ గారు, విశాల్ బాబు గారు నైని కలబోత. గానవి పిల్ల కాదు, పిడిగే. వర్షం వచ్చేలా ఉంది, బట్టలు ఆరుంటాయి, తడిసిపోయేలా ఉన్నాయి. అరే నైని నైని, నా గుండె తడిపేసి బట్టలు తడుస్తున్నాయని వెళ్ళిపోతుంది. అందాల అమాయకురాలు. ఇక్కడ నైని కాలు పెడితే ఇటువైపు నేను కాలు పెడతాను. రిస్క్ తీసుకున్న రిజల్ట్ మాత్రం నాకు ఫేవర్ గానే వస్తుంది. నైని చావకపోయినా మళ్లీ పుట్టాలనుకున్న గాయత్రీదేవైనా చస్తుంది. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజుగాల నైని రాకముందే ఫీడు మెట్లు దిగబోతున్నాడు. కొమ్మ ఊగడం కాదు, షార్ట్ అంకుల్ జారి పెడితే పాడ ఊపుతాడు. మావని రావద్దని చెప్దామా? అలా చేస్తే అందరికీ డౌట్ వస్తుంది. ఏం జరుగుతుందో జరగని. కొమ్మ సాటున పాడే కోయిల కువంటూ నాతో ఉండాలా ఆహా, ఎంత మధురంగా పాడుతున్నాడు మావయ్య. లేటి వయసు అయినా వాయిస్ మాత్రం స్వీట్ అల్లుడు. నడుం పట్టేసుకున్నారు, అక్కడేమైనా బెడికిందేమో. నేను వచ్చినట్టు వచ్చింటే పడేవారు కాదేమో. అప్పటికి పెద్దబాబు గారు పడతారు, జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు. బట్టలు పైకి తీసుకుని తట్టుకుని పడతారు అని అనే లోపే ఇలా జరిగిపోయింది. మెట్టు జారింది కానీ బట్ట జారలేదనుకుంటా. నీ అనుమానాలు ఇప్పుడు అవసరమా హాసిని? నాన్న విశాల్, చెప్పమ్మా. అమ్మ పడిపోతున్నా పట్టుకోలేదేంటి నాన్న? అయ్యో అమ్మా,
ఇద్దరిని పట్టుకునే ఛాన్స్ లేకపోయిందమ్మా. నీ చేతుల్లో ఏం లేదు, పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటావు అనుకున్నాను. నైని చేతుల్లో బట్టలున్నాయి. వాటికన్నా ముఖ్యంగా తన కడుపులో నన్ను కన్న మా అమ్మ ఉంది కదమ్మా. తనకేం కాకుండా చూసుకోవాలని గర్భవతి అయిన నా భార్య కింద పడకుండా పట్టుకున్నాను. అత్తయ్యకైన గాయం పైకి కనిపించట్లేదు గాని లోపల బాగా నొప్పిగా ఉన్నట్టుంది. తీసుకెళ్లి తైలం రాయండి. కరెక్ట్. కొద్దిగా మసాజ్ లా చేయండి. జగదీష్ బాబు గారిని పిలిచింటే చేసేవారేమో. ఏం అక్కర్లేదు. మా మమ్మీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. తెలిసినోడివి పడబోతుంటే పట్టుకోవాలి గాని గుడ్ల గూబులా చూస్తూ ఉండిపోయారెందుకు? ఎవరు పడతారా అని. ఏంటి? ఏం లేదులే, ముందు నన్ను రూమ్ కి తీసుకెళ్ళండి. ఆవిడ అడుగుతుంటే మీరు ఆరా తీస్తూ ఉండిపోయారేంటి? తీసుకెళ్ళండి. అనే తీసుకెళ్ళు. అమ్మా జాగ్రత్త. స్లో ఆంటీ, జాగ్రత్త. అమ్మా జాగ్రత్త. సుమన, నీ మీద బరువు బాధ్యతలు పెట్టకూడదని నైని హాస్ని వదినకి అప్పగించింది. అయ్యో, అలా అని కాదు విశాల్. మొబైల్ ఫోన్ అంత బరువు కూడా లేని తాళాలు తను మోయలేదా? ఇక బాధ్యతలంటావా? ఏదైనా సరే అవకాశం ఇస్తేనే కదా తెలిసేది. అలా చేస్తే సుమన ఇంట్లో డబ్బంతా నగలు చీరలు కొనుక్కోడానికే పెట్టేలా ఉంది. అలా ఎందుకంటావు అత్తయ్య? తను వృధా చేసేదానిలా కనిపిస్తుందా? ఏంటో బావగారు, 4 రోజులుండిపోయే వాళ్ళు కూడా సలహాలిస్తున్నారు. సుమనా, ఏంటా మాటలు? ఇంత మాట అన్నాక ఇంకా నించున్నావంటే పద, బట్టలు సర్దు, లండన్ వెళ్ళిపోదాం. మావయ్య, సుమనకి అలా మాట్లాడడం మామూలే. మీరేం ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఈ రోజు కాకుంటే రేపైనా వెళ్లిపోవాల్సిన వాళ్ళమే. కాకుంటే మాకు మాత్రం ఎవరున్నారని 6 నెలలు ఇండియాలో ఉండిపోదామని వస్తే ఇలా అంటారనుకోలేదు. దానికి బుద్ధి లేక అలా వాగుతుంది అత్తయ్య. మీరేం బాధపడకండి. సుమన, నువ్వు టూ మచ్ చేస్తున్నావు. స్కెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఎవరు ఏ పని చెయ్యాలో రాసి పెట్టుంది కదా. చేయకుండానే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. అన్ని పనులు చేసేలా ఉంటే ఇంకెన్ననేదానువో కదా. ఎంత చేసినా చేతులు కడిగేసినా 10 రూపాయలు కావాలన్నా నీ దగ్గర చేయి చాచాలి కదక్కా. సుమనా, నీకెంత కావాలో ముందే అడిగి తీసుకో. అలా అంటే లక్షలు అడుగుతుంది. సుమన, డెలివరీ అయితే కోట్లొస్తాయి. అప్పుడెవర్నీ అడిగే అవసరం కూడా ఉండదు. కానీ అప్పటి వరకు ఓపిక పట్టాలి. అలా అనుకుని ఆశగా బతుకుదామనుకున్నా గ్యారెంటీ లేదు కదత్తయ్య. అదేంటి? చెప్పలేం కదా. ఇంట్లోకి దూరిన పాము కూడా నాగరాజు మంచివాడు, దండం పెట్టండని పైకి మంచిగా చెప్తారు. చెప్పు శివ. ఎంత కోటీశ్వరరాలు అయితే ఏమమ్మా, బంగారం పారేసుకుంటారా? ఎవరు? నువ్వే. ఈ గొలుసు పోలీసన్న ఇచ్చాడని చెప్పి మర్చిపోయావు కదా. ఇది బాబుగారు మెళ్ళలో వేసానే. బుల్లబ్బాయి దగ్గర ఉంటే గేటు దగ్గర ఎలా దొరుకుతుంది? అదేంటి శివ? నాకు అర్థం కాక నిన్ను అడిగితే నువ్వు అనుమానపు మొహం వేసుకొని చూస్తావేంటి? పొరపాటున పడిపోయినా ఇంట్లోనో గార్డెన్లోనో పడాలి.
కారులో వెళ్లే బాబుగారు గేటు దగ్గర ఎలా పారేసుకున్నారా అని. ఏంటి తీవ్రంగా చర్చించుకుంటున్నారు? పోలీస్ అన్నా నాకు పండగ కానుగ్గా ఇచ్చిన బంగారం గొలుసు మీకిస్తే మీరు అలా ఎలా పారేసుకున్నారు బాబుగారు? మెళ్ళు లేదా? ఇక్కడుంటే అక్కడెలా ఉంటుందయ్యా స్వామి. అరే అలా ఎలా మిస్ అయింది? సరే ఇటు నేను వద్దులేండి, మళ్ళీ పోతే ఈసారి దొరకదు. నేను చిలకనే అయినా కళ్ళు డెగ్గ కళ్ళల్లో షార్ప్ కాబట్టి చూడగలిగాను. ఏ పని మనిషో చూసుంటే ఈ పాటికి కరగపెట్టేసేవాళ్ళు. నిజమే. పోనీ ఈసారి చేతికి చుట్టుకుంటాను, పడిపోదు. వద్దు, రేపో మాపో బిడ్డ పుట్టబోతున్న బాబుగారు ఇంకా చిన్న బాబులా అన్ని పారేసుకుంటూ ఉంటే ఎలా ఇస్తాను? అసలే నైని తెలివైనది బుల్లబ్బాయ్, ఇంకో ఛాన్స్ ఇవ్వదు. పోనీలే, ఆ బంగారం ఈ బంగారంతోనే ఉండని. ఈ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పకండి. సుమనికి తెలిస్తే మీకెక్కువయ్యి ఇలా పారేసుకుంటున్నారని గోల చేస్తుంది. అసలే తన ఏడుపుకు తోడు విక్రాంత్ బాబు రోడ్డు మీద పడి ముక్కుకి దెబ్బ తగిలించుకుని వచ్చారు. రోడ్డు మీద పడ్డా? కారులో వెళ్లేవాడు రోడ్డు మీద ఎలా పడతాడు? అవును కదా, నేను ఆలోచించలేదు శివ. ఇందాకైతే నువ్వు చాలా తెలివైన దానివని శివ మెచ్చుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? నీకు కొంచెమే తెలుసు, ఏది పూర్తిగా తెలీదా? పిన్ని, పిన్ని, గడప కడిగినట్టు అలా కడిగేస్తున్నావేంటి? ఇదేం పూజ? రేపు మా ఆయన బాలకృష్ణుడిగా మారిపోతున్నారు కదా, పేరు మారుస్తున్నారా? పేరు ఎలాగ తెచ్చగలేకపోయానమ్మా. పేరు మార్చే కార్యక్రమం ఏదో పెట్టాల్సిందే. ఇది నాకు దినమే పెట్టలాగుంది. తల్లి కాపాడమ్మా. పిన్ని, వదిలేసే బాబాయిని. అబ్బా, ఈయనకి ప్రతిదానికి బెరికే. భక్తికి రక్తికి రెండింటికి భయపడేవాడు నాకు మొగుడయ్యాడు. రేపు కృష్ణాష్టమి కదా హాస్, ఈయన్ని చిన్ని కృష్ణుడిగా రెడీ చేయాలనుకుంటున్నాను. శవమయ్యాకనా? చిచి, ఏమిటా మాటలు? అప్పుడు దాకా నేను బతుకున్నాను కదే. కింద ఉండాల్సిన కాళ్ళు పైకి, పైన ఉండాల్సిన తల కింద చేసినావు. ఏ భాగం మెట్ట వెళ్తుందో నాకు తెలీదు. అబ్బా, ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి. అబ్బా అబ్బా, అమ్మా. పిన్ని, నోట్లో గుచ్చావేంటి పిన్ని? మాట్లాడకుండా ఉంటారని. సారీ బాబాయ్ గారు, మీరు రావడంతోటే పిన్నికి లేనిపోని కోరికలన్నీ పుడుతున్నాయి. మీకు సేవ చెయ్యాలనుకుంది కానీ ఇలా అని అస్సలు ఊహించలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. 1 సెకండ్ పిన్ని. చెప్పండి బాబాయ్ గారు. ఎందుకు ఏడుస్తున్నారు బాబాయ్? ఆనంద భాష్పాలే అవి. నీ మొహమే, నీ పిచ్చి భక్తితో నన్ను చంపేట్లాగున్నావు. ఇదిగో కాలరాని చోటు కాలిందనుకో నేనేమైపోతాను చెప్పు. అయిపోయిందిలేండి, హారతిస్తాను. హారతి కూడా ఉందా దుర్ద పిన్ని? అమ్మా ఆశని కాస్త నాకు పక్కనెడితే కింద పడైనా సరే లేచి నిలబడతాను. లేదంటే అగరబత్తలు నోట్లో పెట్టినట్టు ఈ ఆర్తి ఎక్కడ పెడతాదో. మామ్,
సాధారణంగా నూనె ఉంటేనే ఒత్తులు బాగా వెలుగుతాయి. ఈ ఆయిల్ స్పెషల్ ఏంటంటే ఒత్తులేసి దాన్ని అంటిస్తే భగ్గుమని మండిపోతుంది. కంచు దీపాల దగ్గర ఎవ్వరుంటే వాళ్ళు ఆవిరైపోతారు. గుడ్. నైని చేతనే దీపారాధన చేయిస్తే మంచిది. నా ప్లాన్ ఏంటంటే ఆంటీ, చిన్ని కృష్ణుని ఇంట్లోకి ఆహ్వానించేలా పాదాల అచ్చులు వేయిస్తుంది. ఈ పారాణిని పట్టుకుని ఫ్లోర్ మీద గుర్తులు వేయాలనుకున్నా వాళ్ళ చేతులు ఏమైపోతాయో నా మాటల్లో చెప్పలేను. వెరీ గుడ్. నేను తెప్పించిన ఈ కర్పూరంతో హారతినివ్వాలనుకుంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. సో ముగ్గురం 3 రకాలుగా ప్లాన్ చేసి అష్టమి రోజు కలిసి రానందుకే ఇలా జరిగింది అని చెప్పొచ్చు. టార్గెట్ నైనియే. పక్కనున్న వాళ్ళకి ప్రాబ్లం అయినా జాలి పడకూడదు. వాళ్ళు దురదృష్టవంతులు అనుకోవాలి. దట్స్ ఆల్. అవునా ఆంటీ? వల్లభా, ఎవరూ రాకముందే వాటిని హాల్లో పూజ జరిగే చోటికి చేర్చేసాయి. ఓకే. వావ్, దీపారాధన చేయగానే ఎంత కళొచ్చిందో చూసారా? కృష్ణుడే సకల కళా వల్లభుడు. ఆయనంత అందంగా ఎవరుంటారు? నీ నూనె కూడా పనిచేయలేదు. పారాణి ప్లాన్ ఫ్లాప్, సీ ఆయిల్ ఫెయిల్. మిగిలింది ఆంటీ ప్రయత్నమే. సూపర్, ఫీలింగ్ సో హ్యాపీ. అందరం ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. ఎందుకుండరు వేష్?
నిన్ననే గొడవ పడిన సుమన మళ్ళీ కలిసిపోయింది. అవసరాలు అలా ఉంటాయి పిన్ని. మొహం మార్చుకుని కూర్చోలేం కదా. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాను. ఈ మాట 30 సార్లు చెప్పుంటావే. ఆ డెలివరీ ఏదో తొందరగా అయితే బాగుంటుంది. ఆర్డర్ ప్రకారం అవుతుంది విక్రాంత్. ముందు చెల్లి, తర్వాత నేను, ఆ తర్వాత చిట్టి. ఇప్పుడు చేసిన అల్లరికి 3 వంతులు తోడవుతుంది. అప్పుడు మాట్లాడకుండా ఆగండి మావయ్య. కొబ్బరికాయ కొట్టి హారతిస్తే అక్షింతలు చల్లి చెయ్యాల్సిన ఏర్పాట్లు చేస్తాం. ఇంకేం ఏర్పాట్లున్నాయి పెద్దబాబు గారు? మీ అక్కకి పాడేర్పాట్లు చేయాలి. అన్నాను కదా ఆయన భోజనం ఏర్పాట్ల గురించి ఆలోచిస్తారని. అంత ఆకలేంటి అల్లుడు నీకు? పర్లేదులే పిన్ని. బాబుగారు మీరు కొబ్బరికాయ కొట్టండి, హారతిస్తాను. ఓకే. కృష్ణార్పణం. మీ తల మీరు దువ్వుకోవడమే కాని నా తల ఎప్పుడైనా దువ్వారా? ఒకరిని బుజ్జగించి నమ్మించాల్సిన పని లేదు నాకు. నేను అడుక్కున్నా ఏది చేసి పెట్టరు. అదే మా నాయనకి ఆర్డర్ వేసిందనుకోండి, ఊడిగమైనా చేస్తారు. ఏ జీతం ఇస్తారనా? పని చేసినందుకు ఎలాగో ఇస్తారు. పనికి మాలిన పనులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా కొన్ని సేవలు చేయాలని వదిన చెప్పిన మాట వింటాను. మీరేం పాపం చేశారు? నిన్ను కట్టుకోవడం అంటేనే దారిని పోయే అరిష్టాన్ని తెచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి 3 ముళ్ళు వేసి కాపురం చేయడమే. నా వల్ల మీకు ఇబ్బంది ఎంతో గాని ఆస్తి మాత్రం ఇంత అని డెలివరీ అయ్యాక ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీరు వాళ్ళు వీళ్ళు ఇచ్చే ముష్టి నెలసరి జీతాలకి తల వంచాల్సిన అవసరం లేదు. ఎంత కావాలో చెప్పండి, నెలకి 2 దఫాలుగా నేనే ఇస్తాను. ఆహాహా, ఎంత నిర్గుణవంతురాలువే నువ్వు. శుక్లపక్షానికి ఒకసారి, కృష్ణపక్షానికి ఒకసారి భర్తకి జీతం ఇచ్చే భార్య ఈ లోకంలో నువ్వొక్కదానివే ఉన్నావేమో. నాలా ఎవ్వరూ ఉండకూడదు కూడా. అంత ప్రత్యేకంగా బతకాలనుకుంటున్నాను. మా అక్కలా అయ్యవారి పండగలు ఒకలా, అమ్మవారి పండగలు ఒకలా చేయను. నైని, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం చెప్పండి. ఇంట్లో ఏ శుభకార్యం జరిపిద్దాం అనుకున్నా ఏదో ఒక అపశృతి జరిగేది కదా. ఈరోజు అలాంటిది ఏమీ జరగనందుకు మనశ్శాంతిగా ఉంది. అంతా కృష్ణమాయే అనుకుంటాను. చెడు ఆలోచనల్ని చేసేవాళ్ళని కూడా మంచి చెయ్యాలని సంకల్పించాడేమో. నా పాత్ర అంతుందంటావా? హలో మాస్టారు, ఇప్పుడు అన్న కృష్ణుడు నా మొగుడు కాదయ్యా, లోకపాలకుడు నందగోపాలుడు. ఓ సరే సరే, ముచ్చట్లేనా? ఇంకేమైనా అగచాట్లున్నాయా? ఉంటాయి ఉంటాయి. ఇక్కడే ఉండండి, అట్ల కడతేస్తాను. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉంటే సరసలు కావాలంట ఈయన గారికి. అరే నైని, ఎక్కడికి వెళ్తున్నావు? తప్పు చేసింది మనం, అది తడబడదు వల్లభా. ఇలా ఎందుకు చేశారని అరిచి గోల పెడితే తను తెచ్చిన కాఫీని మన మొహం మీద కొడతారు జగదీష్ అంకుల్. ఒకసారి అడగాలంటారు, ఇంకోసారి అనవసరం అంటారు, మళ్ళీ అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు నాకు అర్థం గారు. అడగాలి వల్లభ. అయితే తన అహం దెబ్బతినేలా రేకెత్తిస్తే డైవర్ట్ అవుతుంది. సెంటిమెంట్ కట్టిపడేయాలి. అనవసరంగా మనతో వాదనకి దిగానా అని ఆలోచన పడి తప్పు తనదే అన్నట్టు చేయాలి. అదెలా సాధ్యం ఆంటీ? మా మమ్మీ గురించి నీకు పూర్తిగా తెలీదు కసి.
తన చేత్తో అమృతాన్ని కలిపి పాయసం చేసినా అది పాయిజన్ అవుతుంది.